నిజంగా దొంగలంటే దొంగలే పోన్రోల్లా. అసలు చదువులు చక్కగా చదవకున్నా అక్షరం ముక్క రాకున్నా పెద్ద పెద్ద ఇంజనీర్లు సైంటిస్టుల కంటే వాళ్ళే తెలివిమంతులు అని అనిపిస్తుందల్లా అప్పుడప్పుడు నాకు. మరి వాళ్ళ కళా పోషణలు గట్లుంటాయి, మచ్చుకు కొందరి లలిత కళలు చూడుండ్రి మీరే. నిజంగా అసలు దొంగలంటే మామూలు దొంగలు కాదల్లా, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా వీళ్ళ తెలివి ముందు బేకారే అనిపిస్తుంది నాకైతే. సరే ఫస్ట్ ఇగో ఈ దొంగని పర్ఫార్మెన్స్ చూడాలి మీరు. 2 లక్షల రూపాయల రాయల్ ఎన్ఫీల్డ్ బండిని 15 సెకండ్లలోనే మాయం చేసిండు వల్ల. తాళం చేయి కూడా లేనే లేదు. అవో ఎట్లా ఎత్తుకపోతున్నాడు చూడుర్రి. చూసినావా, ఏదో ఇనుప వస్తువు నాన్న పెట్టి ఒక్క దెబ్బ కొట్టిండు, ఖతం దెబ్బకు బండి రేవులకు వచ్చింది. దర్జాగా పట్టుకుపోయిండు. అసలు ఒరిజినల్ తాళం ఉంటే కూడా ఇంత జల్దిన తెరుచుకోదు కావచ్చు. 15 సెకండ్లల్లా. నిజంగా ఇసోంటి పాఠం ఏ కాలేజీలో చెప్తారోల్లా, ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు, సొంత తెలివితోని ఎట్లా దూసుకుపోయిండో కదా. ఇక ఇప్పుడు ఇంకోని తెలివి చూడురుల్లా. లక్నోలనొల్లా ఒకని మీద మర్డర్ కేసు పడ్డది. ఇక వాన్ని పోలీసులు దొరకబట్టి వ్యాన్లు వేసుకపోతాండ్రు. ఇక అంతల్నే వాడు నాకు కడుపునొచ్చినట్టు అవుతున్నది, జర పాట పాడతానన్నాడట. సరే అని ఆ వ్యాన్లకి వెళ్ళి దించిర్రు. కానీ వాడు చూడురోల్లా బాత్రూమ్ వంక పెట్టుకొని ఎట్లా వారిపోయిండో చూసినవా. ఇప్పుడు తెలివి కల్లోళ్ళు పోలీసులా వీడా? సరే దొంగల ముచ్చట వచ్చింది కాబట్టి ఇంకోటి కూడా చెప్పాలి. ఇగో ఇటు చూడురోల్లా, వామ్మో చూసినవా నగలు. అసలు బంగారం దుఃఖంలోనన్నా గిన్నిగరం నగలు ఉంటాయో ఉండయో. ఇక ఇప్పుడు ఇటు చూడాలి, కటింగ్ ప్లేయర్లు, రాడ్లు, స్కూల్ డ్రైవర్లు, సుత్తెలు, ఇగో కొడవలి, తాళ్లు, ఓయమ్మనే ఓరినాయను. ఇండోర్ల నటనలో ఈ దొంగల ముఠ బంగారం దుకాణాలలో వచ్చి ఇగో ఇట్లా కత్తులు కటార్లు దగ్గర పెట్టుకొని నగలెత్తుకోబోతుంది అన్నట్టు. ఇక ఎట్లెట్లనో పోలీసులకు దొరికిర్రు. చెక్కింగ్ ఎత్తే ₹1,00,00,000 విలువగల నగలు బయటపడ్డాయి. వామ్మో చూస్తుంటే నాకే చక్కెర వచ్చినట్టు అవుతుంది. గింతగనం బంగారము, వెండి, అగో ఈడ పట్టగొలుసులు కూడా ఉన్నాయి కదా. ఏం చేసుకుంటుర్రా వారి. చూసిన రానోల్లా పెద్ద పెద్ద కాలేజీలలో చదువులు చదివి దినమంతా కొలువులు చేసి నెల జీతం కోసం ఎదురు చూసే బదులు ఇట్లా దొంగతనాలు చేస్తే లక్పతులు కరోడ్పతులు కావడానికి గంట కూడా పట్టనే పట్టదు అని అనుకుంటున్నారు కావచ్చు ఈ దేడిది మాకు దొంగగాళ్ళు. కానీ ఇట్లా మంది సొమ్మును మాయం చేసి కమాయించిన పైసలు ఏమిటికి? తిన్నా పేయికి పడుతుందా? ఏమన్నా బరకతుంటదా? ఏం దొంగలో ఏమొప్ప.